వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు జుకినీతో అంటే ఎక్కువగా మనం సలాడ్స్లో వెస్ట్రన్ దాంట్లో యూజ్ చేస్తుంటాం కదా, సో దాంతో చేస్తున్నాను. ఒక ఫిష్ షేప్లో చేస్తాను. ఒక్క దాంట్లో మనం రెండు తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకునేది, గ్రీన్ అండ్ ఎల్లో రెండు కలర్స్లలో వస్తుంది. మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఓకే, సో ఇది వన్ సైడ్కి కొంచెం చూపిస్తున్నాం. సో మధ్యలో నుంచి కొంచెం లేయర్ తీస్తున్నాను, కొద్దిగా డిజైన్ అనేది మనకు కనపడడానికి. ఓకే, సో ఇలా వైటిష్లో ఉంటుంది. డీప్ కట్, ఓకే. సో దీన్ని యాస్టీస్గా అలాగే మెల్లిగా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే ఆ షేప్ అనేది మనకు డిస్టర్బ్ కాకుండా. ఇక్కడ ఇది అక్కడ కట్ చేసాం కాబట్టి మనకి ఎక్కడెక్కడ మనకు కొంచెం వంపులు కావాలో అక్కడ ఇలా మెల్లిగా బెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టూత్ పిక్స్ యూజ్ చేసి ఐస్ మీడియం పెడుతున్నాను. సో ఇక్కడ కొంచెం నోరు ఓపెన్ చేస్తున్నాం చిన్నగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టైల్స్ అలాగే ఫిన్స్ అన్ని మిగతా ఏదైతే మిగిలిపోయిందో మనకు దీంట్లోంచి తీసుకుంటున్నాం. కట్ చేస్తే మనకు సైజ్ అనేది తగ్గుతుంది, అక్కడ ఫిక్స్ కూడా అవుతుంది. టేల్ వచ్చేసి కొంచెం పెద్ద సైజులో. ఓకే, వెనకాతలు కొంచెం మనం ఇది పీల్ చేసేసి అది కొద్దిగా మనకు బెండ్ అవుతుంది, థిక్నెస్ అనేది తగ్గుతుంది కాబట్టి. ఇక్కడ కొంచెం జిగ్జాగ్, ఓకే. సో ఇలా ఫిష్ షేప్ అనేది మనం సింపుల్ మెథడ్లోనే, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకటి కీరాతో కూడా ఇది వస్తుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే లేత అది తీసుకుంటే మనకి ఏంటంటే ఎట్ కావాల్సినట్టు బెండింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ కటింగ్ అనేది మేము ఎందుకంటే బెండింగ్ కంఫర్ట్గా ఉండడానికి ఆ కటింగ్స్ మనకు హెల్ప్ చేస్తాయి. ఎట్లా అంటే అట్లా మనం దాన్ని బెండ్ చేయొచ్చు. మిగతా స్లైసెస్ ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే మనకు ఒక మంచి ఫిష్ షేప్లో తయారు చేసుకోవచ్చు. దీనిపై నుంచి కొంచెం సాల్ట్, పెప్పర్ అది చాలా వేసుకుంటే సలాడ్ లాగా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, వెంటనే మీరు కూడా ట్రై చేయండి.